హలో మిత్రులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు థంబ్నెయిల్ చూస్తున్నట్లయితే నాదైతే ఇది థర్డ్ డే డయట్ వీడియో అండి. ఈరోజైతే నేను అప్డేట్ చేసేసాను. సో మార్నింగే మనం హాట్ వాటర్ తీసుకుంటాం కదా, అదైతే తీసుకునేసా 6 o'clockకే. అండ్ 7:30లో అయితే నేను వెజ్ జ్యూస్ బదులు ఈరోజైతే ఫ్యాట్ కటర్ డ్రింక్ అయితే తీసుకుంటా ఉన్నాను. లాస్ట్ వీడియోలోనే చెప్పాను మీకు ఈ ఫ్యాట్ కటర్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి. సో అలా వాము, షాజీరా అండ్ అలాగే జీరా 3 వేసేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఇది. చూడండి ఎట్లుందో, కలర్ఫుల్గా బాగుంది అండ్ టేస్ట్ కూడాను బాగానే ఉంటుంది, తాగొచ్చు. దీన్నైతే వాటర్లోకి కలిపేసుకునేసి అండ్ అలాగే దాంట్లోకి కాస్త సాల్ట్ అండ్ 1 లెమన్, నేనైతే హాఫ్ లెమన్ వేసుకుంటా, మీరు 1 లెమన్ కూడా యూస్ చేయొచ్చు. అంటే పులుపు బాగా ఉంటుంది కాబట్టి నేనైతే హాఫ్ వేసుకున్నాను. ఇలా స్టిర్ చేసుకునేసి మనమైతే తాగేయాలి. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పేయండి, నేనైతే డౌట్స్ అన్ని క్లారిఫై చేసేసి రిప్లై కూడా ఇచ్చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలా ఓవర్ ఒబేసిటీతో ప్రాబ్లం ఉంటే కనుక మీరు నా వీడియోని అయితే షేర్ చేసేయండి. అండ్ చూడండి 3 కలిపాక ఇలా అయితే బాగా స్టిర్ చేసుకునేసి దాన్ని అయితే తాగేయాలి. యాజ్ ఇట్ ఈజ్ మనకి జీరా సోడా చిక్కుతుంది కదా స్ట్రీట్ సైడ్, అలాగనే ఉంటుంది. సూపర్గా అయితే ఉంది, తాగేయచ్చు. అంటే దాంట్లో సోడా ఏమి వేసిండే లేదు, బట్ ప్లెయిన్గానే ఉంటుంది, సూపర్ అయితే ఉంటుంది. ఈ ఎడ్జెస్లో ఏమవుతుంది అంటే కాస్త పౌడర్ అయితే అలా ఉండిపోతుంది కదా, మనమైతే స్టిర్ చేసుకుంటూ తాగేస్తే ఫుల్ స్టొమక్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇది అర్లీ మార్నింగ్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఫ్యాట్ అయితే బాగా తగ్గిపోతుంది అనేసి అంటారు. చూద్దాం తగ్గుతుందో లేదో అని చెప్పేసి నేను కూడాను ఈ ప్రాసెస్ మీకు ఈ శనగైతే అయితే చెప్తా ఉండలేదు కదా, నేను కూడాను ట్రై చేస్తూనే చెప్తా ఉన్నాను. రిజల్ట్ అయితే ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఇలా అయితే తాగేసా. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే రెగ్యులర్గా ఎప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటా అంటాను కదా, ఈరోజు అయితే స్పెషల్గా ఎప్పుడు ఫ్రూట్సే ఎందుకని చెప్పేసి పాలక్తో కొంచెం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటా అన్నాను. ఓన్లీ కర్రీ మాత్రమే తీసుకుంటా, ఇంకేమి దీంట్లోకి తీసుకునేలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిందంటే పెసరపప్పును అలాగే కందిపప్పు 2 అలా కాస్త వేసుకునేసి కుక్కర్లోకి ముందుగా తరిగి పెట్టుకున్న పాలక్, కొత్తిమీర అలాగే కరివేపాకు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు. నేనైతే పచ్చిమిరపకాయ కూడా యూస్ చేయలేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని అంటారు కదా, సో హెల్తీగా ఉండాలని చెప్పి ఇంతే తీసుకుంటా ఉన్నాను. అండ్ దాంట్లోకి తగినంత వాటర్ వేసేసి ఒక 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు మనం అయితే పెట్టేసుకుంటే మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూడండి ఇలా అయితే వేసేసుకునేసి ప్రిపేర్ చేసుకునేస్తాము. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, తినొచ్చు, హెల్తీ కూడా. నేను వీక్లీ మనము 3 days అన్నా అట్లీస్ట్ మనము లీఫీ వెజిటేబుల్ తీసుకుంటే మన హెల్త్ కూడాను బాగుంటుంది. ఈ పాలక్లో ఏమంటే బాగా ఫైబర్, ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది కాబట్టి మనకి ఏమి కర్రీ తీసుకోవడం వల్ల ఆకలి కూడాను అంతగా వేయదు. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వరకు అలా ఉండే ఎనర్జీని అయితే ఇచ్చేస్తుంది. నేను ఆల్రెడీ 2 times అయితే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని తినేసా. ఏమంటే ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ అయితే వేసే పనే ఉండదు కదా, బాగా హెల్త్ కూడాను బాగుంటుంది. సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకునేసాను. పప్పు గుత్తి తీసుకొని అలా ఎనిపేసుకుంటే ఆకులాకులు ఉన్నదంతాను బాగా కర్రీలాగా అయిపోతుంది. అండ్ దీంట్లోకి మీరు ఇంకా కొంచెం స్పెషల్గా టేస్టీగా కావాలంటే ఒక చెక్క నిమ్మరసము అండ్ దాంతోపాటు కొంచెం క్యారెట్, ఆనియన్స్ ఏమైతే మనము బేల్పూరికి అలా యూస్ చేసుకుంటాం కదా, అలా చల్లేసుకొని తింటే టేస్ట్ ఇంకా కూడాను సూపర్ అంటే సూపర్, ఏదో ఒక చాట్ లాగా ఉంటుంది. సో నేను ఈరోజు అయితే స్కిప్ చేసేసాను. లాస్ట్ డే అయితే నేను అలాగే తీసుకున్నాను, టేస్ట్ బాగా ఉండింది. సో మీరు కూడాను ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. ఆల్మోస్ట్ ఆయిల్ని అవాయిడ్ చేసేస్తే తింటే బెటర్ కదా, హెల్త్కి కూడాను సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇలా ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల ఏమంటే మన పొట్ట కూడా బాగా నిండుతుంది. అండ్ అలాగే మనం ఏమైతే రైస్ అవాయిడ్ చేస్తామో వెయిట్ లాస్ అయితే బిర్యానీ అయిపోతాము, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఉండవు, ఓన్లీ ఫైబరు అండ్ అలాగే ప్రోటీన్ కంటెంట్ని మాత్రమే తీసుకుంటాం కాబట్టి హెల్త్ కూడా బాగుంటుంది. నాకు
3 days to 4 days అయింది కదా డయట్ స్టార్ట్ చేసేసి. సో హెవీ వెయిట్ వల్ల బాడీ వెయిట్ అంతా వచ్చేసి కాళ్ళ మీద పడడం వల్ల నాకంటూ లెగ్స్ పెయిన్ అయితే బాగా ఉండేది. నైట్ పనుకున్నప్పుడు కొంచెం నిద్ర కూడాను పడతా ఉండలేదు. సో ఈ 3 to 4 days నుంచి నాకైతే ఆ నొప్పులు కూడాను పోయాయి. బాడీ కూడా బాగా ఫ్రీగా ఉంటుంది. సో ఇలా అయితే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 10 o'clock ముగిచ్చేసా. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ కదా, అన్ని పచ్చి పదార్థాలు అంటే రా ఐటమే తీసుకుంటాను. ఎందుకంటే బాగా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు ఇలా రా ఐటమ్ తీసుకోవడం వల్ల కొంచెం త్వరగా అయితే వెయిట్ లాస్ అయిపోతారని అంటారు. అందుకని చెప్పి రా ఐటమే తీసుకుంటాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి 1 o'clockలో నేనైతే ముందుగా పెసరపప్పు కొంచెం నానపెట్టుకున్న, దాంట్లోకి పచ్చి కొబ్బరి, కొంచెం కొత్తిమీర, దోసకాయ ముక్కలు అండ్ అలాగే క్యారెట్ కూడా దాంట్లోకి ఉప్పు వేసుకునేసి బాగా కలిపేసి తీసుకుంటే, మనం ఏమైతే సైడ్స్కి ఫెస్టివల్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా కోసంబరి, అలా ఉంటుంది. సూపర్గా అయితే ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నేను ఇలా తీసుకున్నాను. చూడండి 1 o'clock అంతా నేను ఆకలి వేయకపోయినాను మనం స్కిప్ చేయకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ 3 కూడా తప్పక తీసుకోవాలి. ఎందుకంటే మనం డైట్ ఉన్నామంటే ఏదో ఫుడ్ మానేసి ఉండడం కాదు. పర్ఫెక్ట్గా మనకి ఏ పోషకాలు అయితే కావాలి అలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ డిన్నర్ మీరు ఎంత అర్లీగా తీసుకుంటే, ఐ మీన్ 6:30, 6 o'clock ఆ లోపల 7 లోపలే తీసుకుంటే మనం పనుకునే టైంకి అంతా డైజెస్ట్ అయిపోతుంది కదా. సో అలా తీసుకోవాలి. అండ్ కన్ఫామ్గా ఒకటైతే జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరైతే డైట్ చేస్తారో వాళ్ళు, మీరు ఈవినింగ్ టైం డిన్నర్లో మాత్రము ఏ బాయిల్ ఐటము తీసుకోవద్దు. ఆల్మోస్ట్ ఫ్రూట్స్ తినడానికే ట్రై చేయండి. ఫ్రూట్స్ దొరకలేదంటే అట్లీస్ట్ రా వెజిటేబుల్ అయినా తినండి. అంటే పచ్చి వెజిటేబుల్స్, క్యారెట్, కుకుంబరు ఇలాంటివి అయితే యూస్ చేసుకొని తినేయండి. నేనైతే నా డిన్నర్లో గ్రేప్స్ కొంచెము, ఒక ఆరెంజ్ అండ్ వాటర్ మిలన్ అయితే పెట్టుకున్నా. ఫ్రూట్స్ కూడా బాగా తినేయచ్చు కదా. సో డయట్ అంటాం కానీ వెరైటీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎంజాయ్ చేసుకుంటూ తినుకుంటూ వెయిట్ లాస్ అయిపోతాయి. హెల్తీగా కావాలని చెప్పి ఇలా చేసేసాను. అండ్ సూపర్గా అయితే ఉంది. వాటర్ మిలన్ సమ్మర్ సీజన్లో తెలుసు కదా మనకి బాగా అవైలబుల్గానే ఉంటుంది. అండ్ ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నా డిన్నర్ అయితే ఇలా ముగిచ్చేసాను.